ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ మత్స్యకారులకు ఓఎన్జీసీ నష్టపరిహారం తక్షణమే చెల్లించాలని, లేని పక్షంలో ఓఎన్జీసీ కార్యకలాపాలను అడ్డుకోవడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఓఎన్జీసీ కార్యకలాపాల వల్ల నష్టపోతున్న కాకినాడ మత్స్యకారులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ యాంకరేజ్ పోర్టు వద్ద ఓఎన్జీసీ సముద్రంలో నిర్వహిస్తున్న కార్యకలాపాలకు సంబంధించిన మెటీరియల్ను తీసుకువెళ్తున్న టగ్ను మత్స్యకారులు అడ్డుకుని ఆందోళన చేపట్టారు. వీరి ఆందోళనకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కాకినాడ మత్స్యకారులకు ఓఎన్జీసీ నష్టపరిహారం తక్షణమే చెల్లించాలని, లేని పక్షంలో ఓఎన్జీసీ కార్యకలాపాలను అడ్డుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. 2009లో ఓఎన్జీసీ సముద్రంలో బ్రిడ్జింగ్ పనుల నిమిత్తం పైప్లైన్లను తరలించడం జరిగిందని, దానివల్ల మత్స్య సంపదకు నష్టం వాటిల్లిందని అన్నారు. అయితే తాళరేవు, ముమ్మిడివరం ప్రాంతాల్లో మత్స్యకారులకు ఓఎన్జీసీ నష్టపరిహారం చెల్లించడం జరిగిందని, కానీ దానివల్ల నష్టపోతున్న కాకినాడకు సంబంధించిన మత్స్యకారులకు ఎటువంటి నష్టపరిహారాన్ని చెల్లించలేదని అన్నారు. తక్షణమే కాకినాడ పరిసర ప్రాంతాల మత్స్యకారులకు నష్టపరిహారం చెల్లించాలని, అలాగే ఇక్కడి నుండి విదేశాలకు ఎగుమతి చేస్తున్న గ్యాస్ను కాకినాడ వాసులకు ఉచితంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. మత్స్యకారుల న్యాయమైన 2 డిమాండ్లు పరిష్కరించాలని, లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, స్థానిక మత్స్యకార నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ పరిసర ప్రాంతంలో ఉన్న మత్స్యకార కుటుంబాలన్నీ కూడా ఈ రోజు ఇక్కడ యాక్టివిటీ రావడం జరిగింది. కాకినాడ నుంచి అందరూ కూడా ఓఎన్జీసీ కానీ, రిలయన్స్ కానీ ఏదైతే సముద్రంలో ఈ యొక్క రిగ్గింగ్ యాక్టివిటీ జరుగుతుందో అన్నీ కూడా ఇక్కడ నుంచి ఫెసిలిటీస్ వాడుకుంటున్నారు. కాకినాడ నుంచి అన్ని యాక్టివిటీ జరుగుతున్నాయి. ఒక బందుపులు కావాలన్నా, ఒక బ్రష్ కావాలన్నా, ఒక పేస్ట్ కావాలన్నా అన్నీ కూడా కాకినాడ పట్టణం వెళ్తున్నాయి. అదేవిధంగా ఎక్కడైతే రిగ్గులు ఉన్నాయో ఆ రిగ్గులు ఉన్న ప్రాంతంలో కాకినాడ నుంచి కూడా బోట్లు వాళ్ళు వెళ్ళి అక్కడ వేటాడుకుంటున్నారు. అందరూ కూడా నష్టపోయారు. ఈ రోజు ఎక్కడైతే రిగ్గులు ఉన్నాయో ఆ రిగ్గింగ్ జరుగుతున్న పరిసర ప్రాంతాల్లో వేటాడుకోవడం నిషేధం. కనుక నష్టపరిహారం ఇవ్వండి అని మేము కూడా గతంలో కూడా అడగడం జరిగింది. కనుక ఈరోజు పెద్ద ఎత్తున పెద్దలందరూ కూడా మత్స్యకార సోదరులందరూ కూడా ఉద్యమించి ఈ యొక్క యాక్టివిటీని ఆపాం. పూర్తి సహకారాన్ని వాళ్ళకి ఇస్తానని చెప్పడం జరిగింది. రేపు ఎల్లుండి ఓఎన్జీసీ వాళ్ళని కలుస్తాం, రిప్రజెంటేషన్ ఇస్తాం, అలాగే పోర్ట్ వాళ్ళని కలుస్తాం, పోర్ట్ ఆఫీసర్ కలుస్తాం. ఈ యొక్క యాక్టివిటీని ఆపకపోతే ఆపేలా చేస్తాం. తప్పకుండా ఓఎన్జీసీ వాళ్ళు మా కాకినాడ పరిసర ప్రాంతంలో ఎవరైతే మత్స్యకార కుటుంబాలు ఉన్నాయో నష్టపోతున్న మత్స్యకార కుటుంబాలందరికీ పరిహారం ఇవ్వాలని, ఇచ్చేవరకు ఉద్యమిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.